ప్రభుత్వ నిర్లక్ష్యం, మరొక గిరిజన విద్యార్థిని బలి, జ్వరం ఊపిరితిత్తుల వ్యాధితో కవిత మృతి. గిరిజన శాఖ మంత్రి ఎవరికో జ్వరం వస్తే నాకేంటి సంబంధం, ఎంత నిర్లక్ష్యపూరితంగా సమాధానం ఇస్తున్నారంటే, అసలు గిరిజన సంక్షేమ హాస్టళ్లలో మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తనది కాదు అన్నట్టుగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతున్నారంటే ఆమెకి ఏమైనా మానవత్వం ఉన్నట్ట? గిరిజన కోటాలో మంత్రి అయినటువంటి నాయకురాలు గిరిజనులు చావు బతుకుల్లో ఉంటే, గిరిజన విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే తనకేంటి సంబంధం అని మాట్లాడుతున్నారంటే ఏమనాలామిని? ఎంత అహంకారంతో సాగుతున్నట్టు. తనకు మంత్రి పదవి వచ్చి తను హాయిగా ప్రోటోకాల్ అనుభవిస్తూ తనకి అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంటే చాలని ఆమె భావిస్తున్నారా? పిల్లలు మొన్న పచ్చకామెర్లు, ఇప్పుడు ఊపిరితిత్తుల వ్యాధి, ఇట్టా ఒకరి తర్వాత ఒకరన్నట్టుగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటన, పైగా ఆమె సొంత ఇలాకాలోనే. ఏమనాలి దీన్ని? ఎంత బాధ్యతారాహిత్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో గిరిజన శాఖ మంత్రి ఉన్నారు, ఎంత నిర్లక్ష్యపూరితంగా సాగుతున్నారు. ఇలా ఎంతమంది పిల్లలు చనిపోతే ఈ ప్రభుత్వం మేల్కొంటుంది? గిరిజన గురుకుల లేదంటే ఆశ్రమ పాఠశాల విద్యార్థుల పరిస్థితి ఇట్టా రోజు ఒకరన్నట్టుగా ప్రాణాలు కోల్పోవలసిందేనా? వాళ్ళ ప్రాణాలకి రక్షణ లేదా? వాళ్ళ ఆరోగ్యానికి భరోసా లేదా? ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? చాలా తీవ్రమైనటువంటి విషయం. ఈ ప్రభుత్వం వచ్చాక 21 మంది గిరిజన విద్యార్థుల మృతి. 21 నెలలు కూడా కాల, నెలకొక్కరికన్నా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. విద్యార్థులు, గిరిజన విద్యార్థులు. గిరిజనులు మారుమూల గ్రామాల్లో ఎంతమంది ఆరోగ్య సదుపాయాలు లేక, సకాలంలో వైద్యం అందక ఎంతెంతమంది చనిపోయారు అనేది వేరే లెక్క. ఆ లెక్క పక్కన పెడితే విద్యార్థులు, ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు, గిరిజన సంక్షేమ శాఖ సంబంధించినటువంటి కాలేజీల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, వీళ్ళందరూ ఇంతమంది నిత్యం వాళ్ళ మరణ మృదంగం మోగుతుంటే ప్రభుత్వానికి చెవికెక్కదా? ఎంత నిర్లక్ష్య పూరితంగా సర్కారు తీరుందో చూడండి. గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణికి చీమ కుట్టినట్టు కూడా లేదు. సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఈ మరణాలపై దృష్టి సారించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన తప్పవంటున్న గిరిజన సంఘాల నేతలు. ఎంతటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆలోచించండి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు, బాగా చదువుకుంటే తమకన్నా మెరుగైనటువంటి జీవితాల్ని అనుభవిస్తారు అని గిరిజన తల్లిదండ్రులు ఆశిస్తుంటే, ఆశ్రమ పాఠశాలకు పంపించినటువంటి విద్యార్థులందరూ ఒకరి తర్వాత ఒకరన్నట్టుగా ప్రాణాలు కోల్పోతుంటే ఏం కావాలా వాళ్ళందరి ఆశలు? ఆశలన్నీ అడియాసలు అయిపోతుంటే గిరిజనుల గోడు పట్టేది ఎవరికి? అరణ్యరోధనగా మిగిలిపోవాల్సిందేనా? చాలా తీవ్రమైనటువంటి, అత్యంత విషాదకరమైనటువంటి పరిణామాలు ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ హాస్టళ్లలో ఉంది.